హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి. ఈరోజు టాపిక్ వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. పాత వీడియోలో దీని కిందకి లంగా ఓని మోడల్లో లంగా కుట్టాం కదా, ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను అన్నమాట. ముందుగా ఒక లైనింగ్ ముక్క తీసుకుని దాన్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఆది బ్లౌజ్ ఉంటే దాని మెజర్మెంట్స్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర పట్టుకొని క్యాష్ బెల్ట్ దగ్గర పట్టుకొని మొత్తం బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. తర్వాత చంక లూజు అండ్ షోల్డర్ లెంత్ పైన 2 ఇంచ్ వచ్చిందా 3 ఇంచ్ వచ్చిందా నా ఆది బ్లౌజ్ని బట్టి లెంత్ తీసుకున్నారనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుంటున్నారు. ఇలా కట్ చేసుకుని ఆ పీసులు 2 పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటారు. మా అమ్మగారు లైనింగ్ కొత్త లైనింగ్ ఏమి వేయట్లేదు, పాతవి షర్టు ఉంటే దాన్ని తీసుకుంటున్నారు లైనింగ్ లాగా. నార్మల్గా కుట్టు చూపించడానికే వేస్ట్ అయిపోతుంది కదా అని తీసుకోవట్లేదు. మీరు కొత్త వారైతే కనుక లైనింగ్ తీసుకోండి. అలాగే కొంచెం టచ్లో ఉన్నా కూడా ఇట్లాంటి మొక్కలతో ట్రై చేస్తే డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు బ్లౌజ్ కొలతలు తీసుకుంటున్నారు ఫ్రంట్. మీకు ఈ కొలతలు మాత్రం క్లారిటీగా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను షార్ట్ వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. లేదు అర్థమవుతుంది అనుకుంటే పర్లేదు. బ్లౌజ్ వచ్చేసి ఎగ్జాక్ట్ కొలతలతో నాకు బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలి అంటే చెప్పండి, నేను ఇంకా క్లారిటీగా వీడియో చేసి పెడతాను. బ్లౌజ్ కటింగ్లతో కాలితే కటింగ్లు అండ్ మెజర్మెంట్తో కాలితే మెజర్మెంటు, లేదంటే బ్లౌజ్ ఆదితో కావాలంటే నేను అన్నీ మీకు వీడియో నీట్గా క్లారిటీగా తీసి అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. ఇప్పుడు చెస్ట్ వెడల్పు ఇవన్నీ చూసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నారనమాట. ఇప్పుడు వచ్చేసి కొంచెం వేస్ట్ క్లాత్ ఉంది కదా, అది క్యాష్ బెల్ట్కి తీసుకుంటున్నారు ఈ పీస్ని. ఇలాంటిది ఇంకో పీస్ తీసుకొని దాన్ని డబుల్ ఫోల్డింగ్ చేసి వేసుకుంటున్నారు క్యాష్ బెల్ట్కి అన్నమాట. కొంచెం క్యాష్ బెల్ట్ దగ్గర మందంగా ఉండాలి కదా క్లాత్, అందుకని దాన్ని 2 మడతలుగా 2 పార్ట్స్గా తీసుకొని రెండు కలిపి క్యాష్ బెల్ట్కి తీసుకుంటారనమాట. ఇప్పుడు ఇంకొక సైడు లెఫ్ట్ సైడ్కి కానీ రైట్ సైడ్ కానీ ఇంకొక పార్ట్ ఉంది కదా, క్యాష్ బెల్ట్కి మనకి 2 భాగాలుగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి తీసుకుంటున్నారు. ఇది కూడా పాతదాని సైజులో కొలతలో ఉందో లేదో సేమ్ ఎగ్జాక్ట్గా 2 ఈక్వల్గా ఉండేటట్లు చూసుకొని కట్ చేసుకుంటున్నారు ఎక్స్ట్రా ఉన్న పీస్ని. చూసారు కదండి, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, అలాగే క్యాష్ బెల్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కటింగ్. హ్యాండ్కి నేను లంగా పార్టే తీసుకుంటున్నాను, కాకపోతే లైనింగ్ వేయకుండా అదే క్లాత్ని డబుల్ ఫోల్డింగ్లో తీసుకుంటున్నాను బ్లౌజ్ని. అదే హ్యాండ్ పీసు. చూసారు కదా, నాకు ఇది పైటంచు ఇప్పటివరకు కట్ చేసుకున్నది లైనింగు. ఇప్పుడు పళ్ళు పార్ట్ అన్నమాట. ఈ పళ్ళు పార్ట్ అనేది నాకు బ్లౌజ్ కావాలి, లంగా ముక్కేమో చేతులు కూడా లంగా కలర్లో వచ్చేలాగా తీయమన్నాను. కానీ ఇది నాకు పళ్ళు పాట అంత నచ్చలేదు, కానీ శారీలో మ్యాచ్ అవ్వలేనట్టే వచ్చింది వర్క్ అండ్ కలరు మొత్తం అంతని. కానీ ఒక్కసారి వేసుకొని తీసేసేదే కదా అని అలా ట్రై చేశాను. వీడియో కూడా బాగుంటుంది తీయడానికి, మీకు అర్థమయ్యేలా చెప్తే బాగుంటుంది కదా అనేసి క్లారిటీ ఇస్తున్నాను. లైనింగ్ ముక్క పెట్టుకొని ఇప్పుడు మెయిన్ ముక్క కట్ చేసుకుంటున్నాం, బ్లౌజ్ పీస్ అన్నమాట. చూసారు కదా, మీ ఇంట్లో పాత క్లాతులు ఉంటే పనికిరాని వేస్ట్ క్లాతులు లేకపోతే పనికిరాని శారీస్ అయినా ట్రై చేయడానికైతే పాత ముక్కలతోనే ట్రై చేయండి, మీకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. కొత్తవి కొని అవన్నీ వేస్ట్ చేసాకంటే మనీ వేస్ట్ చేసాకంటే పాత వాటితో ట్రై చేసి కొత్తవి నాకు అంత బాగా వచ్చింది అన్నప్పుడు మనం కట్ చేసి కుట్టుకుంటే మనకి బెటర్గా ఉంటుంది. మనం కుట్టుకున్నది మనం వేసుకుంటే కూడా చాలా ఏదో సాధించినట్టు అనిపించింది లైఫ్లో. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చిన్నవి కుట్టడం మొదలు పెడితే మీకు ఆటోమేటిక్గా ఫస్ట్ మిషన్ కుట్టడం అలవాటు అయిపోతే కట్ చేసి కుట్టుకోవడం ఇంట్రెస్ట్, కొత్త మోడల్స్ డిజైన్స్ కుట్టాలన్న ఆలోచన థాట్స్ వస్తాయి.
అప్పుడు మనం కుట్టగలం. బాగుంటుంది కూడా మనం వేసుకోవడానికి, అందరిలో కూడా లుకింగ్ బాగుంటుంది. ఈ సారీ పళ్ళు పాటలో వచ్చిన గ్రీన్ పార్ట్ మా అమ్మగారు క్యాష్ బెల్ట్కి యాడ్ చేస్తున్నారు. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ పళ్ళు పార్ట్కి అటాచ్ చేసి దాన్ని డబుల్ స్టిచ్ చేస్తున్నారు. బ్లౌజ్ వీడియో కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంది, కాకపోతే ఓపిక చేసుకొని చూడండి, స్కిప్ మాత్రం చేయకండి. నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో విషయాలు మీకు ఏమైనా తెలియకపోతే తెలుసుకోవాలనుకుంటే మనకి కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్ ఉంది కదా, కామెంట్ చేస్తే నేను తిరిగి మీకు మళ్ళీ రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్లో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫ్రాకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. నచ్చితే కనుక కొంచెం సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా చిన్నపిల్లలకి కానీ పెద్దవారికి కానీ ఏమైనా కొత్తగా వెరైటీగా కుట్టి పెడతాను, అప్లోడ్ చేస్తాను మంచి మంచి వీడియోస్. తప్పకుండా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. టైలరింగ్ వీడియోస్ నా వీడియోసే కాదు, ఎవరి వీడియో చూసినా వాయిస్ ఓవర్ని పెద్దగా పట్టించుకోకండి. వాళ్ళు వీడియోలో ఎలా కుడుతున్నారు అనేది బాగా ఇంట్రెస్ట్గా గమనిస్తే మనకి సగానికి సగం పైనే వచ్చేసిద్ది ఎలా కుట్టాలనేది. వాళ్ళు కుట్టినప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూడాలన్నమాట. ఇంట్రెస్ట్గా చూస్తే అర్థమవుతుంది వీళ్ళు ఎలా కుడుతున్నారు, ఏ పార్ట్ని ఏ పార్ట్కి జాయిన్ చేసి కుడుతున్నారు అనేది. ఎందుకంటే అందరికీ బాగా చెప్పడం రాదు, కొంతమందికి బాగా చెప్పిన వాళ్ళేమో వీడియోస్ బాగోవు. అందుకని వీడియో వాయిస్ ఓవర్ని పట్టించుకోకుండా వీడియో ఎలా చూపిస్తున్నారు అనేది గమనించి చూడండి, మీకు చాలా వరకు అర్థమైపోతుంది. సేమ్ మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే స్కూల్లో సార్ పాఠాలు చెప్తున్నప్పుడు మనం వింటే సగానికి సగం పైనే మనకి అర్థమైపోతుంది ఆ లెసన్ అనేది. అలాగే సేమ్ ఇది కూడా మనం ఉక్సులకి అలాగే కాజాలు వేసుకోవడానికి కూడా మనం బ్లౌజ్ కట్ చేసిన తర్వాత రద్దు ముక్కలు ఉంటాయి కదా, వేస్ట్ ముక్కలు, అవి అసలు పాడేయద్దు. బ్లౌజ్లో ఎక్కడో ఒకక్కడ అటాచ్ చేయడానికి ఉపయోగపడతాయి. బ్లౌజ్ కట్ చేసిన తర్వాత ఆ వేస్ట్ పార్ట్లు కూడా తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక పార్ట్ అయిపోయింది కదా, ఇది సెకండ్ పార్ట్ అన్నమాట. ఒక సైడ్ క్యాష్ బెల్ట్ మొత్తం అయిపోయింది, ఇది ఇంకొక పార్ట్ అన్నమాట. బ్యాక్ పార్ట్ దీని తర్వాత స్టిచ్ చేస్తారు. ఈ హాఫ్ శారీని నాకు ఇప్పుడు హెల్త్ బాగాలేదని నేను వేసుకొని చూపించట్లేదు, కానీ ఇప్పుడు కాకపోతే తర్వాత వేసుకుని నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. కొత్తగా కుట్టేవారైతే ముందైతే బ్లౌజ్ కుట్టడం నేర్చుకోకండి. ఫస్ట్ అయితే స్కర్ట్ అంటే ముందు లంగా ఓని ట్రై చేస్తున్నారు అనుకోండి, ముందు లంగా కుట్టండి, ఈజీగా ఉంటుంది, ప్లస్ త్వరగా కూడా అయిపోతుంది. మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చింది, తక్కువ స్ట్రెస్ ఉన్నది, ఈజీగా అయిపోయేది అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ పెరుగుతుంది అనమాట. ఇంకా మంచిగా కుట్టాలి, ఇది చాలా బాగా కుట్టాను, నేను కుట్టగలిగాను, ఇలాంటివి ఇంకా బాగా కుట్టగలను అనేసి ఈజీ మెథడ్లో ఉన్నాయి ముందు తీసుకోవాలి. అవి కుట్టడం అయిపోయిన తర్వాత కొంచెం హార్డ్గా ఉండే లెవెల్ పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. అప్పుడు కుట్టడం మీద ఇంట్రెస్ట్ వచ్చింది, ఈజీగాను అర్థమవుతుంది. ఇంత బాగా చెప్తున్నాను కదా, నీకు ఏమన్నా వచ్చా కుట్టడం అంటే నాకు పెద్దగా రాదు. మా అమ్మగారు ఎన్నిసార్లు చెప్పినా నాకు కుట్టడం నేర్చుకో అని, ఎప్పుడూ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ టైం కూడా పెట్టలేదు. ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది నేర్చుకోవాలని. కానీ నాతో పాటు మీకు కూడా కొంచెం నేర్చుకుంటే అవగాహన ఉంటుంది కదా అని వీడియో తీసి పెడుతున్నాను. మా అమ్మగారే కుడుతున్నారు అనమాట, వీడియో తీయడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా అని నేను వీడియో తీసి పెడుతున్నాను. ఎగ్జాక్ట్గా ఫుల్గా అయితే నాకు రాదు, స్టిచ్చింగ్ అండ్ కటింగ్ కూడా రాదు. స్టిచ్చింగ్ అయితే వచ్చు, కట్ చేసి ఇస్తే కుట్టేయగలను, కటింగే కొంచెం మెజర్మెంట్స్ తేడా వస్తుంది. నావైతే నేను కుట్టుకోగలను, బయట వారి అయితే కుట్టలేను. అంటే ఇప్పటివరకు నేను నేర్చుకున్నది అంతే, చూద్దాం ముందు అయితే అలవాటు అవుతుందేమోనని. కానీ ఏం కుట్టాలని ట్రై చేసినా మంచి మోడల్స్ కుడితే ఇంట్రెస్ట్ అయితే బాగా ఉండిద్ది అనమాట. మోడలింగ్ లాగా అండ్ ఫ్యాషన్ డిజైనర్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కుట్టడం రావాలి, బ్లౌజులు లాంటివి కుట్టడం రావాలి, ఫ్రాక్స్ అండ్ ఏదైనా సరే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రావాలి. అది వచ్చిన తర్వాత మంచి మోడల్స్ మనకి నచ్చిన విధంగా మనం కుట్టగలగాలి. కొత్త మోడల్లో క్రియేటివ్గా ఆలోచించి కుట్టగలగాలి.
అలాగే ఈ వీడియోలో ఉడత బాగా అరుస్తుంది, దాన్ని నేను ఎంత అయినా సరే కంట్రోల్ చేయలేకపోతున్నాను. కొంచెం వాయిస్ ఓవర్ మాత్రం అడ్జస్ట్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అండ్ టైలరింగ్ ఒకటే కాదండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి ముఖ్యంగా ఒక విషయం అయితే నేను చెప్పాలి. ఏదో ఒక బేస్ నేను తీసుకోలేదు, ఏదో ఒక టాపిక్ నేను తీసుకోలేదు సీరియస్గా. అలానే నాకు కొంచెం కొంచెం ఉన్న నాకు ఏ వర్క్ మీద అయితే కొంచెం నాలెడ్జ్ ఉందో అలాంటి వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తాను. ఓన్లీ ఒక టైలరింగే కాదు, ఒక బ్యూటీ టిప్సే కాదు, అండ్ కుకింగ్ విషయంలోనే కాదు, ఏదైనా నాకున్న నాలెడ్జ్లో నేను కొంచెం కొంచెం మన ఛానల్లో అన్నీ అప్లోడ్ చేయాలి అని నేను అన్ని రకాల వీడియోస్, అన్ని టైప్స్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓన్లీ ఒక టైలరింగే అనుకున్న టైలరింగ్ వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోకండి. మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ ఉంటాయి, అది గ్రహించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే టైలరింగ్ వీడియోస్ వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు, తర్వాత ఏమో కుకింగ్ వీడియోస్ వస్తాయి, మీరు ఎక్కువ డిసప్పాయింట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే నేను ముందుగా చెప్తున్నా, తప్పు లేకుండా ముందే చెప్తే మన ఛానల్ నచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని. అలాగే దీనికి వచ్చేసి ఈ వీడియోకి వచ్చేసి మా అమ్మగారు ఇప్పుడు కాజా పట్టి వేశారు. చూసారు కదండి, ఫ్రంట్ షేప్ పార్ట్ అనేది చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ మనం ఎంత బాగా కుట్టినా అది మన బాడీకి సెట్ అయితేనే దాని అందం, కుట్టిన దానికి వాల్యూ. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నారు, షోల్డర్స్ లైనింగ్ అండ్ బ్లౌజ్ పీస్ని అటాచ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు బ్లౌజ్కి కిందన షోల్డర్కి కింద ఆపోజిట్లో చిన్న మడత వేసుకుంటున్నారు అనమాట. దాని తర్వాత చిన్న డాట్ వేసుకుంటారు, అంగుళం అంత డాట్ షోల్డర్కి ఆపోజిట్లో అనమాట, కింద సైడ్. టైలరింగ్ మాత్రం నేర్చుకోండి అబ్బా, ఫ్యూచర్లో ఎప్పటికైనా సరే ఉపయోగపడుద్ది. ఇది అంత ఇంపార్టెంట్ కాదని మా అమ్మగారు నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడే చెప్పారు, కానీ నేను అంత ఇంపార్టెంట్ కాదనుకున్నాను, లైట్ తీసుకున్నాను. కంప్యూటర్ కోర్సు అవి ఇవి నేర్చుకున్నాను, కానీ అంత వేస్ట్ అయిపోయింది ఇప్పుడు. కానీ టైలరింగ్ మా అమ్మగారు చదువుకోలేదు, కానీ నేర్చుకున్నారు ఒకప్పుడు, మా అమ్మగారికి పెళ్ళి కాకముందు. ఇప్పుడు అది ఆవిడకి ఉపయోగపడుతుంది. మనలో అన్ని టాలెంట్స్ ఉండాలి, ఏ కళ ఎప్పుడు ఆదుకునేద్దో, ఏది ఎప్పుడు అవసరం పడుతుందో తెలియదు. కనీసం మన ఇంట్లో బట్టలు మనం కుట్టుకునేలాగా, మన డ్రెస్సులు మనం కుట్టుకునేలాగా, మన పిల్లలకి మనం సొంతంగా కుట్టుకునేలాగా నేర్చుకుంటే చాలు. బయట వారికి కుట్టాలని రూలు లేదు, అంత ఇంట్రెస్ట్ కూడా మనకు ఉండదు అనుకోండి. మనీ సంపాదించాలి అనుకున్న పనులైతే పూర్తిగా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నాకంటే బాగా మంచి మంచి వీడియోస్ చేసేవాళ్ళు, నాకంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ఇంకా నీట్గా క్లారిటీగా టైలరింగ్ వీడియోస్ కూడా ఉంటాయి యూట్యూబ్లో. బాగా ఎవరైతే కుడతారో వాళ్ళని చూసి మరీ నేర్చుకోండి. నేనైతే చిన్నప్పుడు బ్లౌజ్ సరిగా కుట్టకపోతే ఇంటికి వచ్చి తిడతారేమోనన్న భయంతోనే నేను కుట్టడం నేర్చుకోలేదు. అంటే ఒకరి చేత అనిపించుకోవడం ఎందుకని. మనం చేసే జాబ్లో అయినా, ఇంట్లో చేసే వర్క్లో అయినా, ఏ పనిలో అయినా మిస్టేక్ లేకుండా ఎవరు పర్ఫెక్ట్గా చేయలేరు. చేస్తూ ఉంటేనే అలవాటు అవుతుంది. అది మాత్రం గమనించాను. నేను అనుకుని ఆలోచించి తప్పుగా ఒకరి చేత ఎందుకు తిట్టించుకోవడం, వాళ్ళకి ఎందుకు కొట్టాలి, మనం వాళ్ళ చేత ఎందుకు తిట్టించుకోవాలి అన్న భయం నాలో ఉండిపోయి నేను సరిగా నేర్చుకోలేదు. అలాంటి థాట్స్ అయితే తీసేయండి. ఏ పనిలో అయినా సరే కష్టం ఉండిద్ది, సుఖం ఉండిద్ది. అన్నీ నేర్చుకొని నిలబడితేనే దాంట్లో సక్సెస్ మనం చూడగలం. అలాగే ఈ వీడియోలో బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అన్నమాట. మా అమ్మగారు లంగా పీస్లోనే ముక్క మిగిలింది, అది హ్యాండ్స్కి కావాలని అడిగాను నేను, అదే అటాచ్ చేస్తున్నారు ఇప్పుడు. మీరు ఒకవేళ లైనింగ్ పీస్ తీసుకుంటే కనుక లైనింగ్ తోటి ఈ విధంగా అటాచ్ చేసి హ్యాండ్ పార్ట్ 2 లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ చివరి వచ్చేసి చిన్న ఫోల్డింగ్లా తీసుకుని కింద లైనింగ్ పార్ట్ అండ్ హ్యాండ్ పార్ట్ 2 అటాచ్ చేసుకున్నారు. పీసులు లాంటి, దారాలు లాంటి, స్క్రాప్ లాంటివి ఏమన్నా ఉంటే అవి కట్ చేసేసుకొని నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండేలా చూసుకోండి. మా అమ్మగారు హ్యాండ్ పార్ట్ దాన్ని బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు చిన్న చిన్న స్టెప్స్ అయితే పెట్టుకున్నారు కుర్చీలో. మీరు కూడా అట్లా ట్రై చేయండి. ఎందుకంటే హాఫ్ శారీ కదా, లంగావని మోడల్ కదా,
చేతికి కుచ్చిళ్ళు అనేది వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే లంగా ఎక్కువ లెంత్ ఎక్కువ వస్తుంది కదా. గాగ్రా అంటే మరీ ఎక్కువ కాదు, మరి నార్మల్ లంగాలా కాదు, ఈక్వల్గా హాఫ్ శారీకి ఎలా అయితే బాగుంటుందో అది ఎక్కువ కుచ్చులుగా బొమ్మలా ఉంటుంది. కాబట్టి చేతులకు కూడా చిన్న చిన్న స్టెప్స్ లాంటివి పెట్టించుకుంటే బాగుంటుందని కుచ్చిళ్ళు పెట్టించాము. హ్యాండ్స్కి కుచ్చిళ్ళు పెట్టించడం ఓల్డ్ మోడలే అయినా కూడా ఎన్ని కొత్త మోడల్స్ వచ్చినా నాకు ఎందుకు ఈ మోడల్ అంటే బాగా నచ్చుతుంది, బొమ్మలా ఉంటుందని నాకు అనిపిస్తుంది అనమాట. మిషన్ మా అమ్మగారికి ప్రాబ్లం అయింది, అది చాలా ట్రబుల్ ఇచ్చిందనమాట. ఒక చేతితో చక్రం తిప్పుకుంటూ కుడుతున్నారు. మధ్యలో నేను వెళ్ళాను అనమాట హెల్ప్ చేయడానికి. కింద కుట్టేదానికి అది ఒక స్క్రూలు ఊడిపోయింది. నెక్స్ట్ వీడియోలో మన ఛానల్లో ఫ్రాక్ కుడితే ఎట్లా ఉంటుంది అనేది వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ వీడియో నేను రెడీ చేసి పెట్టుకున్నాను, అప్లోడ్ చేయడం ఒకటే లేటు. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే బాగుంటుంది అనేది కొంచెం హింట్ ఇవ్వండి చాలు. సిస్టర్ మాకు కొంచెం ఫ్రాక్ కుట్టడం కావాలి, లేకపోతే చిన్నపిల్లలకి షార్ట్లు కుట్టడం కావాలి అని ఏదైనా మీకు కుట్టడం తెలియదైనా సరే నన్ను అడిగితే నేను తెలుసుకుని మరి మన ఛానల్లో ఆ వీడియోని నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను. చిన్నపిల్లలకి కూడా మా అమ్మగారు షార్ట్లు కుట్టారు, అవి కూడా పెడతాను. అది షార్ట్ వీడియోలో పెడతాను. తలగళ్ళకి గలేబీలు కుట్టడం అనేసి, లేకపోతే చిన్నపిల్లలకి జుబ్బాలు కుట్టడం, ఫ్రాకులు కుట్టడం, ఆడవారికి ఇన్నర్స్ కుట్టడం, అలాగే పీరియడ్స్ ప్యాడ్స్ కుట్టడం కూడా నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను. కామెంట్ చేస్తే మాత్రం తప్పకుండా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మనకు తెలిసి అయితే చాలా వీడియోస్ ఉన్నాయి, మంచి మంచి వీడియోస్. అక్క మాకు కావాలి అని మీకు ఒక్క కామెంట్ పెడితే చాలు, నేను అప్లోడ్ చేస్తాను. అలాగే ఈ వీడియోలో వచ్చేసి హ్యాండ్ పార్ట్లో 2 లైనింగ్ అండ్ హ్యాండ్ పీస్ అటాచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2 పీసులు కుర్చీలు పెట్టుకుంటూ బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రంట్ పీసులు ఎలా ఉన్నాయి, అలాగే బ్యాక్ పీస్ 2 అటాచ్ చేసేసుకున్నారు. ఇప్పుడు హ్యాండ్ ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ అటాచ్ చేస్తున్నారు. షోల్డర్ మొత్తం ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసిన జాయింట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి కుర్చీలు పెడుతున్నారు. స్టార్టింగ్ నుంచి పెట్టట్లేదు, గమనించారు కదా. అలాగే వాయిస్ ఓవర్ మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, నాయిస్ ఎక్కువగా ఉంటుంది పక్కన. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు చాలా తలనొప్పిగా ఉంది. నాకే అలా ఉందంటే మీకు ఎలా ఉంటుందో ఏంటో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఏమనుకోకుండా. హ్యాండ్ షోల్డర్ దగ్గర అటాచ్ చేసినప్పుడు కుర్చీలు పెడుతున్నారు. అలాగే కింద సైడ్ కూడా హ్యాండ్కి కింద సైడ్ వస్తుంది కదా, అక్కడ కూడా మా అమ్మగారు కుర్చీలు పెడతారు. జాగ్రత్తగా గమనించండి. కుర్చీలు అయితే సూపర్గా కుదిరాయి. లంగా అంటే ఇంక చెప్పలేను. ఈ వీడియో కింద నేను ఫుల్ వీడియో లంగా ఎలా కుట్టామన్నది అప్లోడ్ చేశాను. అది ఈ వీడియో ఉన్నంత లెంత్ ఉండదు, మీరు కంపల్సరీ ఒకసారి చూడండి. ఆ వీడియో అయితే మీకు కంపల్సరీ అర్థమవుతుంది, ఈజీగా కూడా ఉంటుందని అనుకుంటున్నాను. చూసారు కదా హ్యాండ్కి కింద పార్ట్ కూడా కుర్చీలు పెట్టారు అండ్ డబల్ కుట్టేశారనమాట. కుట్టు పైన కుట్టు కాకుండా కుట్టు పక్కన కుట్టేశారు. చూస్తున్నారు కదండి. కుర్చీలు హ్యాండ్కి షోల్డర్ దగ్గర అటాచ్ చేసినప్పుడు ఇటువైపు ఫోల్డింగ్ చేశారు, కింద సైడ్ కుడుతున్నప్పుడు ఆపోజిట్లో ఫోల్డింగ్ చేశారు. 2 వైపులు ఒక్క సైడ్కే పెట్టలేదన్నమాట. ఎందుకంటే బుట్టలా రావాలంటే కొంచెం పైకిలా లేసి కూర్చోవాలంటే కనుక ఆపోజిట్ ఇటు సైడ్ అటు సైడ్ పెట్టారు. కుర్చీలు ఆపోజిట్లో పెట్టారనమాట, 2 ఒక సైడ్కి పెట్టలేదు. ఇప్పుడు చంక దగ్గర నుంచి అండ్ హ్యాండ్కి నడుము దగ్గరికి మన కొలతలు తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. అయిపోయింటే ఆల్మోస్ట్ బ్లౌజ్ హ్యాండ్ పీస్ ఒకటి స్టిచ్ చేస్తే బ్లౌజ్ మొత్తం అయిపోయినట్టే. ఇంకా మనకు ఉండేదల్లా బ్లౌజ్ కుట్టడం అయిపోతే చేతి పని, ఉక్సులు వేసుకోవడం, కాజాలు వేయడం అండ్ చేతి పని చేయడం ఒకటే బ్యాలెన్స్ ఉండిద్ది. ఈ వీడియో కనుక మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైందో అర్థం కాలేదో కూడా తెలియట్లేదు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
నాకేమన్నా తెలియకపోయినా ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్ చేసినా నాకు అక్క పలానా మీరు ఆ మిస్టేక్ చేశారని చెప్పండి, నేను సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో అది మీరు ఒక చిన్న కామెంట్ చేయండి. ఒక చిన్న కామెంట్ చేయండి. ఎస్ ఆర్ నో, లేకపోతే నచ్చితే అక్క బాగుంది ఇంకొంచెం బెటర్గా ట్రై చేయండి అని చెప్పండి. లేకపోతే బాగాలేదు బాగుందో ఏదో ఒకటి నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నా మిస్టేక్స్ మీరు కాకపోతే ఎవరు చెప్తారు, చెప్తే సరి చేసుకుంటాను. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇదే సేమ్ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా కూడా చూసుకుంటాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చూసారు కదా, లంగా ఓని మోడల్లో బ్లౌజ్ అండ్ లంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేను ఫుల్ 2 వీడియోస్ ఈ వీడియోతో లాస్ట్ అనమాట. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోకి నాకు తెలిసి వాయిస్ ఓవర్ ప్రాబ్లం ఉండొచ్చు. అది మిస్టేక్ లేకుండా నీట్గా చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడే నాకు కూడా కొంచెం కొత్త కదా, మాట్లాడడానికి కొంచెం భయంగా ఉండి సరిగా మాట్లాడలేకపోతున్నాను. ఈసారి మంచి కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి ట్రై చేస్తాను. హ్యాండ్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మన బ్లౌజు కొలతలను చూసుకొని మనకి ఎంత పాత బ్లౌజ్ అయితే ఎంత ఆదిలో ఉందో ఆ ఆది సైజు అటు ఇటు సైడ్ కుట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కకి మన దగ్గర ఉన్న పాత పీసులు కొంచెం క్రాస్గా కట్ చేసుకుని అవన్నీ జాయిన్ చేసుకొని నెక్కకి బద్దిలాగా అటాచ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూడండి మా అమ్మగారు ఎలా యాడ్ చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియోస్ మన ఛానల్లో ఇదే ఫస్ట్ టైం అండి అప్లోడ్ చేయడం. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను. అలాగే ఇంకా మంచిగా ఇంకా బెటర్గా మన వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు నా ఆది బ్లౌజు కొత్తగా కుట్టిన బ్లౌజు సేమ్ ఒకే లెంత్లో ఉన్నాయో హెచ్చు దగ్గర వచ్చినాయి అనేది చూసుకుంటున్నారు. క్యాష్ బెల్ట్ అండ్ ఉక్సులు పట్టి ఇవన్నీ కొంచెం ఫ్రంట్ పార్ట్ కొంచెం పైకి పెట్టమన్నాను. బాగా మీకు సేమ్ ఎగ్జాక్ట్గా బ్లౌజు కొలతలోనే కావాలంటే ఎగ్జాక్ట్గా బ్లౌజ్ కొలతలోనే తీసుకోండి. కొంచెం ఎక్కువ తక్కువ తీసుకున్న బ్లౌజ్ మళ్ళీ కుట్టడం కొత్త కదా, మళ్ళీ పాడే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకి ఒకవేళ ఫ్యూచర్లో కుట్లు ఇప్పుకోవడానికి ఉండేలాగా నేను ఖర్చు ఎక్కువ పెట్టుకుంటున్నాను బ్లౌజ్కి, తర్వాత ఇప్పుకునేలాగా లేకపోతే స్టిచ్చింగ్ చేసుకునేలాగా. మీరు కూడా అలా బ్లౌజ్ కుట్టినప్పుడు కొంచెం ఖర్చు ఎక్కువగానే పెట్టుకోండి. బ్లౌజ్ మొత్తం కుట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు దీనికి నెక్క పార్ట్ ఒకటే, నెక్కకి కొంచెం బోర్డర్ లాంటిది వేసుకోవాలి. బ్లౌజు అంతా కుట్టుకున్నాక క్లాత్ హెచ్చు తగ్గులున్నా అలాగే దారాలు పీచులు అలా వచ్చినా కూడా అవి ఎప్పటికప్పుడు నీట్గా కట్ చేసుకొని ఫినిషింగ్ అనేది నీట్గా ఉండేలా చూసుకోండి. మన బ్లౌజులు కుట్టుకున్నా పక్క వాళ్ళ బ్లౌజులు కుట్టినా ఫినిషింగ్ అనేది బాగుంటే బ్లౌజ్ చాలా వరకు అందంగా ఉంటుంది. ఒక సైడ్ ఆల్రెడీ వేసారు, ఇప్పుడు రెండో సైడ్ ఖర్చుకి మనకి ఎన్ని డాట్స్ అయితే కావాలో అన్ని కుట్లు వేసుకుంటున్నారు. నేనైతే ఇంచుమించు 4 వేయించాను. ఇప్పుడు నెక్కకి బార్డర్ వేసుకోవాలంటే సమాంతరంగా బద్దిలా ఉండకూడదు, కొంచెం క్రాస్ ముక్కల్లా కట్ చేసుకోవాలి. క్రాస్ ముక్కల్లా తీసుకొని అవి అటాచ్ చేసుకొని నెక్కకి యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఒక చిన్న మాట అండి, నాకు వచ్చే రాని వీడియోసే నాకున్న నాలెడ్జ్లో నేను అప్లోడ్ చేస్తున్న వీడియోస్. ఇది కూడా నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి. నన్ను నమ్మి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, దాన్ని బట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీకోసమైనా సరే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. చూసారు కదా బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ కొలతలు ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఇదైతే ఇందక్కడ నెక్ పార్ట్ నెక్కకి బార్డర్ అటాచ్ చేయాలంటే క్రాస్గా తీసుకోవాలని చెప్పాను కదా, సేమ్ అదే విధంగా క్రాస్గా కట్ చేసుకుంటున్నారు. మీరు బ్లౌజ్ కుట్టేటప్పుడు ఏ పార్ట్ వేస్ట్ కాదండి, మొత్తం బ్లౌజ్ మొత్తం
కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయిపోయేంత వరకు మీరు ఆ బ్లౌజ్కి సంబంధించిన పీసులు అయితే కేర్ఫుల్గా దాచుకోండి. ఎందుకంటే తర్వాత దానికి ఏమన్నా మిస్టేక్స్ వచ్చినా, ఏమన్నా పార్ట్ ఎక్కడైనా సరిపోలేదు కొంచెం అటాచ్ చేయాలన్నా కూడా ఆ పీసులు అనేది మనకు ఉపయోగపడతాయి. లేదులే అంతా బాగానే ఉందని పడేసామనుకోండి, తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. బ్లౌజ్ ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఆ బ్లౌజ్కి కానీ మనం తీసుకున్న ఇదే కాదు, బ్లౌజ్ అని కానీ లంగా ముక్కలు కానీ ఏదైనా సరే, ఫ్రాక్ కానీ మొత్తం ఒక బ్లౌజ్ అనుకున్న తర్వాత ఆ బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయేంత వరకు ఆ పీసులు పాడేయకుండా జాగ్రత్త చేసుకోండి. క్రాస్ ముక్కలు అటాచ్ చేసుకొని నెక్కకి అటాచ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు దాన్ని రివర్స్ ఫోల్డింగ్ చేసి చిన్న ఫోల్డ్లా చేసి దాన్ని మళ్ళీ రివర్స్ కొడతారు. ఆ ఎడ్జ్లో కొంచెం 1 ఇంచు ముక్క ఉంచి దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నారనమాట. ఇప్పుడు నెక్ పార్ట్ మొత్తం చిన్న చిన్న డాట్స్ లాగా కత్తెరతో కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే నెక్ మనం యూ షేప్లో తీసుకుంటే యూ షేప్లో ఫోల్డింగ్ చేసినప్పుడు బాగా ఈజీగా తిరుగుతుంది. ఫైనల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.